నమస్కారం. ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి అంటే గురు పూజోత్సవం కదా. అవును. ఈ సందర్భంగా మనకు అందిన ఈ సమాచారాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. విశేషమేమిటంటే ఆయనే తన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని కోరారు. అవును, అది నిజంగా గొప్ప విషయం. మరి ఈ మూలాల్లో గురువు ప్రాముఖ్యతను ఎలా వివరించారో చూద్దాం. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దామా? తప్పకుండా. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే గురువుని నేరుగా తొలి దైవం అని సంబోధించడం. తొలి దైవం, అబ్బా, అది చాలా బలమైన పదం కదా. అవును, అంటే మన సంస్కృతిలో మన జీవితంలో గురువు స్థానం ఎంత గొప్పదో సూటిగా చెప్తోందనమాట. నిజమే. మరి గురువు ఎలా దైవ సమానమవుతారో ఈ మూలమేమైనా వివరిస్తోందా? అంటే ఆ ప్రసిద్ధ శ్లోకముంది కదా, గురు బ్రహ్మ గురు విష్ణు, దాని ప్రస్తావన వచ్చింది. ఖచ్చితంగా. ఆ శ్లోకం గురువు యొక్క త్రిమూర్తి స్వరూపాన్ని వివరిస్తోంది. ఓ, అంటే బ్రహ్మరా మన జీవితానికి ఒక పునాది వేసి కొత్త జ్ఞానాన్ని సృష్టిస్తారు. విష్ణువులాగా మనల్ని సరైన మార్గంలో నడిపిస్తూ కాపాడతారు. మరి ఇక్కడ ఇంకా లోతైన విషయమేంటంటే మహేశ్వరుల్లా అంటే శివుడిలా మనలోని అజ్ఞానాన్ని, మన పరిమితులను, కొన్నిసార్లు మన ప్రతికూల ఆలోచనలను కూడా నాశనం చేస్తారని మూలం చెప్తోంది. నాశనం చేస్తారని? అవును. అంటే ఇది కేవలం పాఠాలు చెప్పడమే కాదు, మన ఎదుగుదలకు ఏవైతే అడ్డుగా ఉన్నాయో వాటిని తొలగించడమన్నమాట. అబ్బా, అంటే గురువు పాత్ర కేవలం జ్ఞానమివ్వడమే కాదు, మనలోని ఆ అవరోధాలను కూడా తీసే బాధ్యత తీసుకుంటారన్నమాట. ఇది చాలా కీలకమైన విషయం కదా. అవునవును. చిన్నప్పుడు మంచి చెడు తెలియని దశలో దారి చూపడమే కాకుండా మనల్ని ఒక సంపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దడంలో వాళ్లు చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తారు. అవును, మూలం సరిగ్గా అదే నొక్కి చెప్తోంది. గురువు కేవలం ఒక టీచర్ కాదు, ఒక గైడ్. మనలో దాగి ఉన్న టాలెంట్ని గుర్తించడం, దాన్ని ఎంకరేజ్ చేయడం, మనం తప్పు చేస్తే ఊరికే దండించడం కాదు, ప్రేమగా మందలించి సరిదిద్దడం. ఇవన్నీ గురువు లక్షణాలుగా చెప్పారు. ప్రేమగా మందలించడం, అది ముఖ్యం. ఇంకా కఠినమైన నిజాలను మనం యాక్సెప్ట్ చేసేలా, కష్టమైన పనులు ధైర్యంగా చేసేలా, ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా సానుభూతి కోల్పోకుండా ఉండేలా ప్రేరేపించేవారే గొప్ప ఉపాధ్యాయులని కూడా ఉంది. ఇది చాలా డెలికేట్ బ్యాలెన్స్ కదా. నిజమే. కఠినంగా ఉంటూనే ప్రేమగా ఉండటం. చదువుతో పాటు నడవడిక, విలువలు, జీవిత పద్ధతులు ఇవన్నీ నేర్పి మనల్ని కేవలం చదువుకున్నవాళ్లుగా కాకుండా మంచి మనుషులుగా, మంచి పౌరులుగా తయారుచేసే దీపంలా గురువుని మూలం వర్ణిస్తోంది. అవును. తల్లిదండ్రుల తర్వాత అంతటి ముఖ్యమైన స్థానం గురువుకే దక్కుతుందని చెప్పడం దాని ప్రాముఖ్యతను ఇంకా పెంచుతుంది. అందుకే మొత్తం మీద చూస్తే ఈ సమాచారం ప్రకారం గురువు మనకు జ్ఞానాన్నందించి, నడవడిక నేర్పి, సరైన జీవిత మార్గాన్ని చూపిస్తూ మనల్ని ఒక సంపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దుతారు. కాబట్టే వారిని తొలి దైవంగా మనం భావిస్తాం. గురుపూజోత్సవం అనేది వారు అందించిన ఈ వెలుగుకు, ఈ మార్గదర్శకత్వానికి మనం కృతజ్ఞతలు చెప్పుకునే ఒక మంచి అవకాశం, ఒక ప్రత్యేక సందర్భం. కాబట్టి దీని సారాంశం ఏంటి? మన జీవితాలను ప్రభావితం చేసిన గురువులు, మనకు దారి చూపిన గురువులు, వాళ్లందరినీ గుర్తుచేసుకుని వారికి కృతజ్ఞతలు చెప్పుకోవడం ఎంత ముఖ్యమో ఇది గుర్తుచేస్తుంది కదా. అవును, ఖచ్చితంగా. వారి మార్గదర్శకత్వం, వారి ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. సరే, ఒక చివరి ఆలోచన. మూలంలో గురువు మనలోని చెడును నాశనం చేస్తారని ఉంది కదా. అవును. మరి ఈ రోజుల్లో మన జీవితాల్లో మన పర్సనల్ గ్రోత్కి గాని, ప్రొఫెషనల్ గ్రోత్కి గాని అడ్డుగా నిలుస్తున్న మనలోని ఏ అంతర్గత అడ్డంకులను, అది భయమైనా, సంకోచమైనా, లేక ఏదైనా పాత అలవాటైనా సరే, వాటిని తొలగించుకోవడానికి ఎలాంటి గురువు మనకు సహాయపడగలరు? మంచి ప్రశ్న. ఆ గురువు ఒక వ్యక్తి కావచ్చు, ఒక అనుభవం కావచ్చు, లేదా ఒక పుస్తకం కూడా కావచ్చు. దీని గురించి ఆలోచించడం కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది.